ఎండాకాలం వచ్చిందంటే చాలు బాబోయ్ అనిపిస్తుంది. ఎండ దెబ్బకు ఇల్లు వేడెక్కిపోయి ఇంట్లో నిద్ర కూడా పట్టని పరిస్థితి ఉంటుంది. దీనికోసం ఎయిర్ కండిషనర్లు వాడి ఇంటిని చల్లబరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏసీల దెబ్బకు కరెంటు బిల్లు మోతెక్కిపోతుంది. ఈ ఇబ్బందులు ఇక ఉండవంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఇంటిని ఏసీలు లేకుండానే చల్లగా ఉంచే ఓ ప్రత్యేక కాగితాన్ని తయారు చేశామని వారు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు దీనికి కూలింగ్ పేపర్ అని పేరు పెట్టారు. దీనిని తయారు చేసిన ఈశాన్య విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇల్లు, భవనం శీతలీకరణ కాగితంతో కప్పుకోవచ్చు అంటున్నారు. ఇలా కాగితం కప్పిన భవనాలు, ఇల్లు చల్లగా ఉండటానికి శీతలీకరణ వ్యవస్థ అవసరం లేదని అంటున్నారు. ఈ శీతలీకరణ కాగితం తేలికపాటి రంగుతో ఉంటుందని పరిశోధకుడు ఈ జెంగ్ చెప్పారు. ఇది ఇళ్లపై పడే సూర్యుని బలమైన కిరణాలను ప్రతిబింబిస్తుంది. ఇది కాకుండా ఇది ఇల్లు మరియు భవనం లోపల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వంట, శరీరం నుంచి వచ్చే వేడిని ఆకర్షిస్తుంది. ఇది ఈ వేడిని ఇంటి నుంచి భవనం వెలుపల బదిలీ చేస్తుంది. ఈ కాగితం చాలా రంధ్రాలతో కూడిన ప్రత్యేకమైనది. ఇది మైక్రోఫైబర్తో తయారవుతుంది. ఇది వేడిని గ్రహిస్తుంది. అదేవిధంగా వాతావరణాన్ని చల్లగా ఉంచుతోందంటూ ఈ జెంగ్ చెబుతున్నారు. బకెట్లో పడుకున్న అనేక ప్రింటింగ్ పేపర్లను చూసినప్పుడు శీతలీకరణ కాగితం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు వ్యర్థ పదార్థాల నుండి కొత్త ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నాము అని జెంగ్ చెప్పారు. మిరియాలను బ్లెండర్తో రుబ్బుకున్న తర్వాత జెంగ్ పేస్ట్ తయారు చేశారు. ఈ పేస్ట్ నుండి తయారు చేసిన కాగితాన్ని ఇళ్లపై పొర వేయడానికి ఉపయోగించారు. ఈ కాగితం గృహాలను ఎంత చల్లగా ఉంచుతుందో ఎప్పటికప్పుడు దాని సామర్థ్యాన్ని వివిధ ఉష్ణోగ్రతలలో పరీక్షించారు. పరిశోధనల సమయంలో శాస్త్రవేత్తల బృందం శీతలీకరణ కాగితం సహాయంతో గది ఉష్ణోగ్రత 10 డిగ్రీల వరకు తగ్గించవచ్చని కనుగొన్నారు. శీతలీకరణ కాగితం పర్యావరణ అనుకూలమైనదని పరిశోధకులు అంటున్నారు. దీన్ని రీసైకిల్ చేయొచ్చు. దీనితో వాతావరణం, ఉష్ణోగ్రత మరియు సౌర వికిరణం యొక్క ప్రభావాన్ని కూడా నివారించవచ్చు. ప్రత్యేక విషయం ఏంటంటే రీసైక్లింగ్ తర్వాత మళ్లీ తయారు చేసిన శీతలీకరణ కాగితం అసలు మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటుంది.